మాఘపురాణము 9వ అధ్యాయము. ఇందులో పుష్కరుని వృత్తాంతం గురించి మనం తెలుసుకుంటాము. 8వ అధ్యాయంలో ఆ ముగ్గురు కన్యలు కూడా పునర్జీవులైనటువంటి వృత్తాంతాన్ని దిలీపునకు వివరించడం జరిగింది. దిలీపుడు శ్రద్ధగా విన్న తర్వాత తనకు కలిగిన సంశయాన్ని గురువైనటువంటి వశిష్ఠుల వారితో మళ్ళీ ఇలా అడుగుతున్నాడు. పూజ్యులైన ఓ మహర్షి, ఈ భూలోకమునకు యమలోకమునకు దూరం ఎంత? చనిపోయిన ఆ ముగ్గురు కన్యల ప్రాణములు ఎంతకాలంలో వెళ్ళి వచ్చాయి అని ప్రశ్నించెను. వశిష్ఠుల వారు దీర్ఘంగా ఆలోచించి ఇలా బదులు చెప్పారు. మహారాజా, అందరూ తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి, శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు. వారొకసారి మాఘమాసములో స్నానమాచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలనే మరలా బ్రతకగలిగారు. దీనికి ఒక ఉదాహరణ ఉంది, చెప్తాను వినమని చెప్పేసని ఇలా చెప్తున్నారు వశిష్ఠుల వారు. ఒకప్పుడు పుష్కరుడనే విప్రుడు ఈ కన్యల వలనే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకానికి వచ్చాడు. ఆ వృత్తాంతం కడు చిత్రమైనది. పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు, మంచి జ్ఞానవంతుడు, సకల జీవుల యందు దయగలవాడు. పరోపకారము చేయుటే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమునందు నిష్ఠతో స్నానజపములు మొదలగు పుణ్యకార్యాలు విడవకుండా చేసి దీక్షగా ఉన్నాడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచూ భజిస్తూ జీవితాన్ని గడుపుతున్న పరమభక్తుడు. ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములతో తోడ్కొని రండని తన భటులకు ఆజ్ఞాపించాడు. యమభటులు వెంటనే పోయి ఆ విప్రుని ప్రాణాలు తీసి యముని వద్ద నిలబెట్టారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తంతో దీర్ఘాలోచనలో నిమగ్నుడై ఉండెను. భటులు తోడ్కొని వచ్చిన పుష్కరుని వైపు చూడగానే పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. యమధర్మరాజునకు ఏదో భయం ఆవరించింది. వెంటనే పుష్కరుణ్ణి తన పక్కనున్న ఆసనంపై కూర్చోనమని కోరెను. యమభటుల వంక కోపంగా చూచి, ఓరి భటులారా, పుష్కరుడని పేరు గలవాడు ఆ గ్రామమందే మరొకడు గలడు. వారిని తీసుకురాకుండా ఈ ఉత్తముణ్ణి ఎలా తీసుకువచ్చారు అని గర్జించేసరికి ఆ భటులు గడగడ వణికిపోయారు. యమధర్మరాజు పుష్కరుని వైపు చూచి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకానికి వెళ్ళమని చెప్పాడు. జరిగిన పొరపాటుకు పుష్కరుడు కూడా విచారించి, సరే, వచ్చిన వాడను ఈ లోకానికి ఎలాగో వచ్చాను, ఈ లోకాన్ని చూసిపోతాను అని అనగానే యమలోకాన్ని చూడడానికి పుష్కరునికి అనుమతించారు. పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరులు పడుచున్నటువంటి నరక బాధలు చూడసాగెను. జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలు అనుభవిస్తున్నప్పటికీ పుష్కరుడు కనులారాగాంచాడు. అతనికి అమితమగు భయము కలిగెను. తన భయం పోవుటకు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగిను. వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుకొండ్రి. వారి శిక్షలు ఆపుచేయడమైనది. యమలోకమంతయు చూచిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకానికి వచ్చెను. పాపులు అనుభవిస్తున్న నరకబాధలు చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుణ్ణి స్మరిస్తున్నాడు. ఈ ప్రకారంగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకానికి వెళ్ళి తిరిగి వచ్చిన వారు ఉన్నారు. ఇది నిజము. మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలిస్తున్న సమయంలో ఒక విప్రకుమారుడు చనిపోయాడు. ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు. ఇటులనే శ్రీకృష్ణుడు తనకు విద్య నేర్పినటువంటి గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బతికించెను. ఇలాగా ఈ మాఘమాస మహత్యం వల్ల, ఈ మాసంలో చేసినటువంటి స్నాన ఫలితం వల్ల, హరినామ స్మరణ వల్ల ఎందరో పుణ్యాత్ములు చక్కగా ఆ యమలోకాన్ని దర్శించి తిరిగి వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాఘమాసంలో తప్పనిసరిగా మాఘ స్నానం చేయాలి, మాఘ పురాణాన్ని వినాలి. అటువంటి వారి సమస్త పాపాలు కూడా పటాపంచలైపోతాయి.